హలో ఎవ్రీవన్, ఒక బ్యాక్ టు అవర్ లాస్ట్ కపిన. సో గైస్, ఈ పర్టికులర్ వీడియోని రికార్డ్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో చాలా మందికి ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ రావడానికి అనమాట. లైక్ మేము పర్టికులర్ గైడెన్స్ గ్రూప్ లో లైక్ ఎలాంటి రిసోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ షార్ట్ అండ్ నోట్స్ కానీ, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ, గెన్ బిట్స్ కానీ, షార్ట్ ట్రిక్స్ కానీ, ఇలా ఎనీథింగ్ లైక్ ఏవైతే మేము ప్రొవైడ్ చేస్తున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒకసారి చూపించాలి. ఓకేనా? సో మీకు చూపిస్తే కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి, అండ్ మీరు కూడా 10,000 5,000 పెట్టి బయట తీసుకోవడం కంటే ఇక్కడ తీసుకోవడం మీకు ఎందుకు బెనిఫిషియల్ అనేది కూడా నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీరు ఒక 280 రూపీస్ పెట్టగలిగితే, సో మీకు ఏదైతే ఈ సెట్ సంబంధించిన ప్రిపరేషన్ ఉందో ఆ ప్రిపరేషన్ మొత్తం అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అంతకంటే ముందు లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే మీ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్డ్ గా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ కింద లైక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నేను కవర్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి చూడండి మన ఛానల్లో, అండ్ మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అండ్ కమింగ్ డేస్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనలైజ్ చేయాలి, షార్ట్ నోట్స్ ఎలా రాసుకోవాలి, ఇలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్ వస్తుంది. ఓకే. ఒకసారి మీకు దానికంటే ముందు మీకు లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, నా దగ్గర తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ ఎవరైతే మా దగ్గర తీసుకున్నారో, ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో టీఎస్సీ సెట్ అండ్ ఏపీ సెట్ ఇద్దరు తీసుకున్నారు అన్నమాట నా దగ్గర లాస్ట్ టైం. సో వాళ్ళకి వచ్చిన చాలా మంచి ర్యాంక్స్ చూపిస్తున్నా మీకు. అండ్ అరౌండ్ ఒక 300 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ వాళ్ళందరికీ చాలా మంచి మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి అనమాట. ఓకేనా? సో నేను చెప్పినట్టు కన్సిస్టెంట్ గా ఫాలో అప్ చేస్తూ ఏ రోజు ఏం ప్రిపేర్ అవ్వాలని చెప్పి డైలీ షెడ్యూల్ ఇస్తూ క్లియర్ గా ప్లాన్ అనేది ఇవ్వడం వల్ల సో ఇప్పుడు వాళ్ళు మంచి కాలేజ్ లో జాయిన్ అయ్యారు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ అనేది 3 ఇంటూ ర్యాంక్ అనేది 10. సో మీకు ర్యాంక్ అనేది చూపిస్తాను, జస్ట్ స్క్రోల్ చేస్తాను మిమ్మల్ని చూడకుండా. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా బ్రాంచ్ ర్యాంక్ 109, అండ్ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఇక్కడ 21 అండ్ 177 అండ్ 446 అండ్ 887. సో ఇలా నాట్ ఓన్లీ దిస్, ఏపీ వాళ్ళు కూడా మీకు చూపిస్తాను. సో ఏపీ వాళ్ళ కానీ ఎవ్రీథింగ్ లైక్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం అనేది జరిగింది అనమాట. ఓకే, లైక్ మీకు క్లారిటీ వచ్చింది కదా, కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ అలాంటి కైండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ పర్టికులర్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఈ కోర్స్ మీకు అసలు ఏమేమి వస్తున్నాయి ఏంటి అని చెప్పి మీకు చూపిస్తా. ఓకేనా? సో దట్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మనీ బయట పెట్టకుండా లైక్ ఒక 300 400 లో మీకు కోర్స్ అనేది అయిపోయేలా ఉంటే ఇది తీసుకోవడం చాలా చాలా బెటర్ అనమాట. ఓకేనా? సో ఇక చూపిస్తున్నాను కదా, ఏపీ అయితే ఏపీ అండ్ టీఎస్ అయితే టీఎస్, కింద లింక్స్ అయితే ఇచ్చాను అనమాట, చూడండి. సో ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మీ మీ ఏదైతే పర్టికులర్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఉందో ఆ బ్రాంచ్ సబ్జెక్ట్ కూడా అలాంగ్ విత్ దట్ మీరు రియల్ టైమ్ లో ఏదైతే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి కదా అలాంటి గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అనమాట. అరౌండ్ 4 గ్రాండ్ టెస్ట్లు అయితే పెట్టడం జరిగింది. ఒకసారి క్లియర్ గా ఉంటాయి, చూడండి ఒకసారి. అండ్ ఒకసారి మీకు నార్మల్ గా ఆ, చూపిస్తా అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ మీకు చూపిస్తున్నట్లయితే, ఫిజిక్స్ లో ఇక్కడ పైన ఉంటుంది కదా, ఇక్కడ టెస్ట్ అండ్ పీడిఎఫ్ ఉంది కదా, పీడిఎఫ్ లో చూసినట్లయితే ఈ సైడ్ ఫిజిక్స్ షార్ట్ నోట్స్ ఉంది కదా. సో నార్మల్ గా ఎలా అయితే మీకు ఒక 40 50 పేజెస్ లో మొత్తం ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మొత్తం అయిపోతుంది కదా, 25 మార్క్స్ కాబట్టి. సో మీకు ఎంత లేదన్నా సరే ఈ షార్ట్ కట్ లైక్ షార్ట్ అండ్ నోట్స్ చూసిన తర్వాత మీరు మాక్ టెస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కానీ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ మన పర్టికులర్ గ్రూప్ లో పెడతాం కాబట్టి, సో ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎంత ఏదైనా సరే మంచి స్కోర్ చేయగలుగుతారు అనమాట. సో నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీరు కోర్ ఏవైతే ఉన్నాయో కోర్ కూడా ఒకటి చూపిస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది కదా. కోర్ కూడా చూపించాను అనుకోండి, ఒక క్లారిటీ వస్తుంది. సో మేము ఎంత తక్కువ ప్రైస్ పెట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే, డిప్లొమా నుండి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా ఒక కైండ్ ఆఫ్ లైక్ లోవర్ మిడిల్ ఆర్డర్ లో ఉంటారు కాబట్టి, సో మేబీ లైక్ కొంతమంది ఉండొచ్చు లైక్ మనీ అనేది ఎక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళకైతే నేను బయట తీసుకొని చెప్తాను. సో ఎవరైతే బయట పెట్టలేక లైక్ ఎక్కువ మనీ పెట్టుకోలేక, సో లోవల్ లైక్ నార్మల్ గా ఒక 300 400 రూపీస్ అయిపోవాలనుకుంటే ఇది బెస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈడీ సంబంధించిన షార్ట్ నోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ సంబంధించి చూస్తున్నా. సో రిమైనింగ్ ఎవరైతే లైక్ మిగతా బ్రాంచ్ లో ఉన్నాయో మిగతా బ్రాంచ్ కూడా ఇలానే ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్, క్లారిటీ రావడానికి. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే నాట్ ఓన్లీ పీడిఎఫ్స్ అనమాట, టెస్ట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో టెస్ట్లు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఎవ్రీ బ్రాంచ్ సంబంధించిన టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొకసారి ఎవరైతే మా దగ్గర తీసుకున్నారో స్టూడెంట్స్ అరౌండ్ ఒక 500 మెంబర్స్ తీసుకున్నారు, 500 మంది, అక్షరాల 500 మంది తీసుకున్నారంటే ఇట్స్ నాట్ ఏ లైక్ ఒక చిన్న టాస్క్ అయితే కాదు. ఓకేనా? సో మేము వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రిపేర్ చేయించడం అనేది చాలా కష్టమైన పని, బట్ స్టిల్ నేను అండ్ బిఎస్డి అన్న ఇద్దరం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ కదా. సో మేబీ ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే నేను కూపన్ కోడ్ ఇస్తాను. ఆ కూపన్ కోడ్ అనేది మీరు యూస్ చేసుకుని జాయిన్ అయితే, సో మీకు ఆ 300 రూపీస్ ఉన్న కోర్స్ ఏదైతే ఉందో అది 280కి వస్తుంది అనమాట. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ మీకు. సో మీ యొక్క పర్టికులర్ ఏదైతే ప్రిపరేషన్ లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సెట్ గైడెన్స్ గ్రూప్ లో సో నార్మల్ గా మీకు ఏవైతే డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అనేవి
స్టూడెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటారు. అండ్ దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కూడా ఇక్కడ మేము లైక్ దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, క్లియర్ గా ఆన్సర్స్ అనేవి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీథింగ్ లైక్ మా దగ్గర ఉన్న ఎలాంటి కైండ్ ఆఫ్ రిసోర్స్ అయినా సరే మీకు పంపించడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అండ్ మన ఛానల్లోనే ఇప్పుడు ఆస్క్ అభినవ్ ఛానల్లోనే మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ ట్రిక్స్ కానీ, తర్వాత గెన్షా బిట్స్ కానీ, ఫిజిక్స్ గెన్షా బిట్స్ కానీ, తర్వాత కెమిస్ట్రీ గెన్షా బిట్స్ కానీ, కోర్స్ సంబంధించిన గెన్షా బిట్స్ కానీ, ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో ఉంటాయి అనమాట. సో చూడడానికి అయితే ట్రై చేయండి. సో మన ఛానల్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని కూడా చూసారు అనుకోండి, మీకు క్లారిటీ ఆ కైండ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకేనా? సో ఒకసారి మీకు చూపిస్తాను ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఆ కూపన్ కోడ్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి. 1 సెకండ్ గైస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పి. అన్ని క్యాపిటల్ లోనే ఉంచండి, ఆస్క్ అవి నౌ అని చెప్పి. సో దిస్ ఇస్ ద కూపన్ కోడ్ అనమాట. ఈ కూపన్ కోడ్ మీరు యూస్ చేయగలిగితే మీకు 300 రూపీస్ కొన్న కోర్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 300 రూపీస్ కోర్స్ ఉంది కదా, ఈ 300 రూపీస్ కోర్స్ అనేది మీకు 280 రూపీస్కి వస్తుంది అనమాట. ఓకేనా? సో నేను అన్నతో మాట్లాడి, ఎవరైతే బిఎస్జీ అన్న ఉన్నారో బిఎస్జీ అన్నతో మాట్లాడి ఈ కైండ్ ఆఫ్ మీకు యూస్ఫుల్ అయ్యేలాగా మాట్లాడి చేశాను అనమాట. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్, లైక్ 80 డేస్ అనమాట. 80 డేస్ లో మీకు ప్రాపర్ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ చేయండి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక మంచి ర్యాంక్ తో మీ యొక్క జర్నీని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను ఎవరైతే గైడెన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్ లో ఏదైతే లిస్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకుని లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ కూడా నేనే ఇస్తాను. ఓకేనా? సో ఎవ్రీథింగ్ లైక్ ఒకవేళ మీరు గైడెన్స్ ఇవ్వగలిగితే మొత్తం ఈ సెట్ గురించి మళ్ళీ ఆల్ చేసిన అవసరం లేదు, జస్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? సో ఐ థింక్ మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఎంత ఇస్తాను చూడండి. లేదనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఆస్క్ అభినవ్ కానీ ఆర్ ఈ సెట్ ప్రిపేర్ అవ్వడానికి కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.